పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చినది. మొత్తం 108 అంటే విజయ్ 2 సార్లు కంటెస్ట్ చేశాడు కాబట్టి ఒక్కటే వస్తే 107 మంది ఎమ్మెల్యేలు. 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నత విద్యావంతులకి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఒకటి ఇంజినీర్లకి 22 సీట్లు ఇచ్చాడు. అడ్వకేట్స్ అంటే లాయర్స్‌కి 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. గెలిచిన వాళ్ళకి సంబంధించిన లెక్కలే నేను చెప్తున్నాను. అడ్వకేట్స్‌కి సంబంధించి 18 ఇచ్చాడు. అదేవిధంగా ఇతర గ్రాడ్యుయేట్స్‌కి 12 మందికి ఇచ్చాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి 13 మందికి ఇచ్చాడు. పీహెచ్‌డీ వాళ్ళకి 6గురికి ఇచ్చాడు. ఐఐటీ వాళ్ళకి 5గురికి ఇచ్చాడు. ఎంబీబీఎస్ డాక్టర్లకి 8 మందికి ఇచ్చాడు ఎమ్మెల్యే సీట్లు. టోటల్‌గా ఉన్నత విద్యావంతులకి 84 మందికి టీవీకే పార్టీ టికెట్ ఇవ్వటం. ఇందులో డ్రైవర్ కొడుకున్నాడు. సగటు మహిళ ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ టీవీకే తమిళనాడుకి సంబంధించి బెంగాల్‌లో కూడా మనం చూసినప్పుడు ఇట్లా సామాన్యులకి ఇచ్చారు. మనం అందుకోసమే ఈ దేశంలో సామాన్యులకి ఇచ్చినవి ఏదని ఒకటిచ్చి అదే రోల్ మోడల్‌గా చూపించడం కాదు. మనం సామాజిక న్యాయం అడుగుతున్నాం. ఈ దేశంలో 4000 నుంచి 5000 కులాలు ఉన్నాయి. ఎవరి ఓటా వాళ్ళకి, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేది మన డిమాండ్ కనపడతా ఉంది. చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో వీళ్ళు సోషలిజం అన్నారు, కమ్యూనిజం అన్నారు, టూరిజం అన్నారు, ఫ్యాసిజం అన్నారు, నాజీయిజం అన్నారు, రాచరికం అన్నారు, దండయాత్రలు అన్నారు, జాతీయవాదం అన్నారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నారు, ఫ్యూచరిజం అన్నారు, సెల్ఫిజం అన్నారు, జాతీయ వాణిజ్య విధానం అన్నారు, ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నారు. అనేక ఇజాలు వచ్చినాయి. టూరిజం దగ్గర నుంచి అనేక ఇజాలు వచ్చినాయి. సెల్ఫిజం అయిపోయింది. మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారనే ఒక కల్చర్ వచ్చింది. అందుకోసం మనం ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వమనేది ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని అన్ని రంగాల్లో అమలు చేయమంటున్నాం. ఈ దేశ పరిస్థితులకు సంబంధించి ఉన్నది అది. మరి అమెరికా, మీరు దక్షిణాఫ్రికా తీసుకుంటే అక్కడ తెల్ల జాతీయులు, నల్ల జాతీయుల సమస్య ఉన్నది. ఈ కుల వ్యవస్థ లేకపోతే ఇంకో సమస్య ప్రజల ముందు ఉండేది, అదొక భాగం. మరి భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. ఇప్పటికిప్పుడు అది మారదు. మీరు ఏమైనా చేయగలరా? కోటి కులాంతర వివాహాల తర్వాత కూడా జైలైపోయారు. అందుకోసం ఉన్నత విద్యావంతులకు ఇస్తూనే మనమేమంటున్నామంటే సామాజిక న్యాయం చేయమంటున్నాం. ఎవరు జనాభా ఎంత ఉంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి చట్టసభల్లో, గ్రామ సభలే కాకుండా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, డీసీబీ, సెంట్రల్ బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీలు, నీటి సంఘాలు, విద్యా కమిటీలు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు, దేవాదాయ, ధర్మదాయ, మార్కెటింగ్, ఇవే కాకుండా నామినేటెడ్ పోస్టులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ, పార్లమెంట్లో కూడా జనాభా నిష్పత్తిలో ఉండాలి. అందనటువంటి కులాలకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేది ఎజెండాగా చెప్తున్నాం. అప్పుడు ఈ అత్యంత రేర్ అయినటువంటి బీసీలను ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి ఆ కులం నుంచి వాడక్కడే గాంధీ మహాత్ముడు అయినట్టు, వాడొక్కడే జవహర్లాల్ నెహ్రూ అయినట్టు, వాడొక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినట్టు, వాడొక్కడే భగత్ సింగ్ అయినట్టు, వాడొక్కడే కార్ల్ మార్క్స్ అయినట్టు, వాడొక్కడే అరిస్టాటిల్, వాడొక్కడే సోక్రటీస్, వాడొక్కడే ప్లేటన్, వాడొక్కడే ఇంకా సైంటిస్టు, వాడొక్కడే పెద్ద మేధావి, వాడొక్కడే వీరుడు, వాడొక్కడే శూరుడు అయినట్టుగా వీళ్ళందరూ చూపెడతా ఉన్నారు. సో అందుకోసం సామాజిక న్యాయం అడుగుతా ఉన్నాం. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఈ భారతదేశానికి సంబంధించి అది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 69% రిజర్వేషన్లు పెట్టి ఎవరి జనాభా ప్రకారం ఆ జనాభా, మహిళలు ఉంటే మహిళలు కూడా అమలెక్కలు కూడా ఇచ్చేసేయండి. మాకు అభ్యంతరాలు లేదు. 69% తమిళనాడులో రిజర్వేషన్లు జరుగుతున్నాయి. ఆ విధంగా అమలు చేయాలనేది మా డిమాండ్గా మేము చేస్తున్నాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాలను